ఫ్రెండ్స్, ఈరోజు మనం 15,000లో పూర్తి కంప్యూటర్ సెటప్ చేయబోతున్నాం వీడియో. అసలు ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే 15,000లో అందరూ i3 ప్రాసెసర్లో ఇస్తారు, కానీ మనం మాత్రం i5 ప్రాసెసర్ ఇస్తున్నాం. i5 ప్రాసెసర్లో ఏమేమి ఇస్తున్నారు అంటే 8GB ర్యామ్ ఇస్తున్నాం, 256GB ఇంటర్నల్ ఇస్తున్నాం. ఓకే, SSD ఉంటుంది, సాటాది, మళ్ళీ అన్నిట్లో కూడా మీకు మదర్ బోర్డ్ కానీ అన్ని కంప్లీట్గా సెటప్ ఇస్తున్నాం. దాంట్లో మానిటర్ వచ్చేసి మానిటర్, కీబోర్డు, మౌస్ అన్నీ కూడా మీకు 2 years వారంటీ ఉంటుంది. ఎప్పుడు స్టోర్కి వచ్చినా మీరు కంప్లీట్గా ఫ్రీగా సర్వీస్ చేస్తాం. ఓకే, ఇవాళ అవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం, ఏమేమి ఉంటాయి, ఏంటి, దాని స్పీడ్ ఎలా ఉంటుంది, అవన్నీ చెక్ చేద్దాం. ఓకే, స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉన్నాయి, స్పీకర్స్ కూడా మీకు ఈ స్పోర్ట్స్ కంపెనీ స్పీకర్స్ తీసుకొచ్చాం, దానికి కూడా వారంటీ ఉంది. అవన్నీ కూడా మీకు ఈ ఫ్రీగా వస్తాయన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి CPU. అసలు CPUలో ఫస్ట్ మనకు కావాల్సింది క్యాబిన్లో మనకు ఫాంటెక్ కంపెనీ యూజ్ చేస్తున్నాం. ఈ క్యాబిన్ వచ్చేసి మనకు FT479 వచ్చేసి మోడల్ నెంబర్ అనమాట. ఈ క్యాబిన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మీకు ఎక్కడికైనా ఈజీ క్యారీ చేసుకోవచ్చు. కేజెస్ కూడా ఓన్లీ 1.4 kgs మాత్రమే ఉంది. ఓకే, దీంట్లో అసలు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ అడిషనల్గా మదర్ బోర్డ్ అవన్నీ యాడ్ చేస్తే కూడా బిలో 2 kgs మాత్రమే ఉంటుంది, దానికన్నా ఎబో అయితే ఉంటుంది. ఓకే, CPU కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ సెటప్ చేసిన ఆల్రెడీ ఇంతకుముందే. ఆ CPU లోపల మనకు i5 ప్రాసెసర్ ఉంది, అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి CPU మనకు ఫాంటెక్ కంపెనీది. అసలు దీంట్లో మనకు ఫస్ట్ బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఎలా ఉన్నాయి చూసారు కదా, నేను పట్టుకున్నా, చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే, దీంట్లో ఫస్ట్ మనకు పవర్ సప్లై. ఓకే, దీంట్లో ఫస్ట్ మనకు USB పోర్ట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 ఉన్నాయి USB పోర్ట్స్ వచ్చేసి. ఇక్కడ HDMI పోర్ట్ ఉంది. HDMI పోర్ట్ వచ్చేసి మనకు మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఇంకొక మనకు వేరే మానిటర్ కూడా కనెక్ట్ చేయడానికి మనకు VJ కేబుల్ కూడా ఇచ్చినారు. VJ కేబుల్తో పాటు టీవీ కనెక్ట్ చేసుకోవడానికి మనకు డైరెక్ట్ HDMI పోర్ట్ కూడా ఉంది. దాంతోపాటు ల్యాండ్లైన్ పోర్ట్ ఉంది, దాంతోపాటు మనకు మైక్ ఉంది, దాంతోపాటు స్పీకర్స్ కనెక్షన్ కూడా ఉంది. ఓకే, ఇది కంప్లీట్గా మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి దీంట్లో క్యాబిన్లో ఇక్కడ మనకు 3 పోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ 3 పోర్ట్స్లో కూడా మళ్ళీ USB పోర్ట్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా మనకు అడిషనల్గా ఇంకొక మైక్, ఇంకా స్పీకర్స్ పెట్టుకోవచ్చు. ఇది పవర్ బటన్, ఇది రీస్టార్ట్ బటన్, ఆల్రెడీ మీకు ఇవి తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మానిటర్ చూస్తున్నాం. మానిటర్ కూడా ఫాంటెక్ కంపెనీదే, LED మానిటర్. ఇది మానిటర్ వచ్చేసి మీకు 18.5 inches. ఓకేనా, ఈ మానిటర్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు చాలా క్లారిటీ, పిక్చర్ క్లారిటీ చాలా సూపర్ ఉంది. ఈ పిక్చర్ క్లారిటీతో పాటు మీకు అడిషనల్గా దీంట్లో మనకు ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, డ్యూయల్ ఇన్పుట్ ఉంది. దీంట్లో HDMI పోర్ట్ కూడా పెట్టుకోవచ్చు, దాంతోపాటు మనకు VGA కేబుల్ కూడా ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. ఓకే, మీకు అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సెటప్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మానిటర్. మానిటర్లో కంప్లీట్గా మనకు ఫాంటెక్ కంపెనీ LED స్క్రీన్. ఇది వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో పోర్ట్స్ వచ్చేసి మనకు VGA కేబుల్ ఉంది, HDMI పోర్ట్ ఉంది, పవర్ సప్లై ఉంది. ఓకే, ఏమో దీంతో పాటు స్పీకర్స్ కూడా ఇస్తున్నాం. స్పీకర్స్ అంటే అన్ని నార్మల్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారు అనుకుంటారు, లేదండి. ఇక్కడ మేము యూజ్ చేసేది యాంటీ స్పోర్ట్స్, ఈ స్పోర్ట్స్ అనమాట. ఈ స్పోర్ట్స్ అనేది గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా పెద్ద బ్రాండ్ అది. ఓకేనా, ఈ స్పోర్ట్స్ మీకు చాలా మంచి స్పీకర్స్. ఇవి GS170 దీని మోడల్ నెంబర్ వచ్చేసి. ఈ స్పీకర్స్ కూడా మీకు 1 year వారంటీతో వస్తున్నాయి, చాలా మీకు లౌడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ సెటప్ వచ్చేసి కనెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం యూజ్ చేద్దాం. ఓకే, మీకు కంప్లీట్గా అది కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ వచ్చేసి డెల్ కంపెనీ ఇస్తున్నాం. ఇవి వచ్చేసి కీబోర్డు ఇంకా మౌస్ కూడా డెల్ కంపెనీదే. ఇవి వచ్చేసి రెండు కూడా వైడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, కీబోర్డ్ వచ్చేసి మనకు KB216 మోడల్ నెంబర్ వచ్చేసి. ఇది మీకు 3 years వారంటీతో వస్తుంది. సేమ్ మౌస్ కూడా అంతే, మౌస్ వచ్చేసి కూడా 3 years వారంటీతోనే వస్తుంది. మీకు చాలా హై ప్రైస్ ఉంటుంది. ఇది మనకు బయట కొనుక్కోవాలి అనుకుంటే కూడా 1799లో ఉంది, మౌస్ కూడా 999లో ఉంది. ఓకే, మనం ఇవి కంప్లీట్గా ఫ్రీగానే ఇస్తున్నాం కంప్యూటర్తో పాటు. దీంతో పాటు స్పీకర్స్ కూడా చూపించినా కదా, స్పీకర్స్ కూడా ఫ్రీగానే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కంప్లీట్గా అన్ని సెటప్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను పవర్ బటన్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన ఎన్ని సెకండ్స్లో ఓపెన్ అవుతుందో చూద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, విత్ ఇన్ 15 సెకండ్స్లోనే మనకు సిస్టమ్ అనేది ఓపెన్ కావడం జరిగింది. ఓకే, సిస్టమ్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. సిస్టమ్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చేసేది దాని పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. పర్ఫార్మెన్స్ కోసం నేను వచ్చేసి టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నాను. టాస్క్ మేనేజర్లో మనకు మెయిన్గా పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంది. పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇక్కడ డిస్క్ సి వచ్చేసి మనకు ఎస్ఎస్డి ఉంది, సాటా ఉంది, 256 GB ఎస్ఎస్డి ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెమొరీ చెక్ చేద్దాం. మెమొరీ వచ్చేసి మనకు ఇక్కడ 8 GB మెమొరీ ఉంది, DDR3లో రన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకు సిపియు చెక్ చేస్తున్నాం మనం. సిపియు వచ్చేసి i5 ప్రాసెసర్ అండి, i5 ప్రాసెసర్ విత్ 8 GB మెమొరీ. నేను ఇక్కడ అబౌట్ సెక్షన్లోకి వెళ్తున్నాను. అబౌట్ సెక్షన్ కూడా చెక్ చేసుకుందాం ఒకసారి మనం. అబౌట్ సెక్షన్లో మనకి ఏముంది వచ్చేసి ఇక్కడ 8 GB ర్యామ్ ఉంది, i5 ప్రాసెసర్ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఓకే, కంప్లీట్గా 64 బిట్ మనకి ఇన్స్టాలేషన్ ఉంది. ఇక్కడ విండోస్ వచ్చేసి 10లో యూజ్ చేస్తున్నారేమో అనుకుంటారు అందరు కూడా. విండోస్ 11 Pro యూజ్ చేస్తున్నాం మనం వచ్చేసి. ఓకే, ఇన్స్టాల్డ్ ఇప్పుడు రీసెంట్గానే ఇన్స్టాల్ చేసినాం మనం ఇది. ఓకే, మీకు దీంతో పాటు కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అకౌంట్ 365 ఫ్రీగా ఇస్తున్నాను, అది కూడా లైఫ్ టైం. ఓకేనా, దీంట్లో మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీగా వస్తాయి. ప్రీ యాక్టివేటెడ్లో వస్తాయి మనకు వచ్చేసి. ఇవన్నీ కూడా మీకు లైసెన్స్ ఫ్రీ ఉంటుంది. ఓకే, అన్నీ కూడా మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, నా ఫోన్నే కనెక్ట్ చేస్తున్నాను ఇంటర్నెట్. ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయింది. ఓకే, కనెక్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. దీని స్పీడ్ ఎలా ఉంది ఏంటో చెక్ చేసుకుందాం. ఓకేనా, కంప్లీట్గా ఇప్పుడు మనం కంప్లీట్గా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఏదైనా టాస్క్ దానికి ఇవ్వగానే వెంటనే తీసుకుంటుంది. ఓకేనా, కంప్లీట్గా మనం ఏ సాంగ్ అయినా సరే సెలెక్ట్ చేసి తీసుకోగానే డైరెక్ట్ వచ్చేస్తుంది. మనం సెలెక్ట్ చేయగానే చూడండి దాని స్పీడ్ మీకు 15,000లో ఇంత స్పీడ్ అసలు ఎక్కడ కూడా ఉండదు. i3 ప్రాసెసర్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ మనం వచ్చేసి i5 ప్రాసెసర్ ఇస్తున్నాం. ఓకే, చూడండి చాలా స్పీడ్ ఉంది. మీకు జనరల్ యూస్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే సిస్టమ్ మీరు ఇంట్లో ఉండి నేర్చుకోవాలి, దాంతోపాటు ఆఫీస్ వర్క్ నేర్చుకోవాలి, దాంతోపాటు ఏదైనా వర్క్స్ చేయాలి అనుకుంటే చాలా మీకు యూస్ఫుల్ ఇది. ఓకే, మీకు దాంతోపాటు ఇప్పుడు మనం స్పీకర్స్ గురించి కూడా చెప్పుకుందాం. స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉంది, ఎందుకంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసినాం కాబట్టి స్పీకర్స్ క్వాలిటీ యాంటీ స్పోర్ట్స్ అది కూడా చూసుకుందాం మనం. మీకు ఒక సాంగ్ పెడుతున్నాను, దాని స్పీకర్ క్వాలిటీ కూడా వినండి మీరు. స్పీకర్ క్వాలిటీ వచ్చేసి దానికంటే ముందు సౌండ్ ఇక్కడ మనకు 100లో పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము మానిటర్ యొక్క పిక్చర్ క్లారిటీ చెక్ చేద్దాం. పిక్చర్ క్లారిటీ కోసం నేను ఇక్కడ 4K పెట్టేస్తాను. ఓకే, మనం ఈ వీడియో ప్లే చేసుకుందాం. సోలపురం పోయినాను సోలడట్లు తెచ్చినాను, సోలపురం పోయినాను సోలడట్లు తెచ్చినాను, దంచనన్న